మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 31వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కాన్సెప్ట్: నువ్వంటే ఇష్టం. అర్జున్ శ్రావ్య చెప్పిన మాటలకు కంగు తిన్నాడు. ఇదేంటిరా, ఈ మెంటల్ది ఇలా చెప్తుంది? ఇప్పుడు మరలా ఏదో ఒక తిరకాసు తప్పకుండా పెడుతుందేమో. అయినా కూడా ఎక్కడైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు అసలు చూడటమే కుదరదు. అలాంటిది దగ్గరుండి మరి ఆ సుందరి వాళ్ళ అమ్మ తన కూతురి కాపురం చూడమని ఈ పిచ్చిదాంతో చెప్పిందా? నాకు పిచ్చెక్కిస్తోంది, ఎందుకని అంటూ మనసులో అనుకున్నాడు. ఏయ్, అసలు ఈ సుందరి ఎవరు? సుందరి తల్లి ఎవరు? వాళ్ళు రంగాతో ఎందుకుంటున్నారు? నువ్వు కదా తనతో ఉండాలి అని అడిగాడు. శ్రావ్య వెంటనే తలదించుకొని తన 2 చేతులను ఒడిలో పెట్టుకుని, అవును, నేను నా మామతో నేనే ఉండాలి, కానీ నేను తనతో ఉండటం మా అమ్మకి ఇష్టం లేదు అని చెప్పింది. అర్జున్ తన తలని నెత్తికేసి కొట్టుకుంటూ, మరలా ఈ మామ ఎవడు? అసలు ఎంతమంది ఉన్నారే నీ లైఫ్లో? ఏంటేంటో చెప్తున్నావు నాకు అని అన్నాడు కొంచెం విసుగైన గొంతుతో. శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ, అదిగో అదిగో, ఇప్పుడే కదా చెప్పావు నన్ను కోప్పడను, విసుక్కోను అని, మరలా నువ్వు నన్ను విసుక్కుంటున్నావు అంటూ మూతిని మరలా ముడుచుకు కూర్చుంది. వెంటనే అర్జున్, సరేలే విసుక్కోను, అసలు ఇంతకీ మీ మామ ఎవడు చెప్పు అని అడిగాడు చిన్నగా. ఏంటి పిచ్చోళ్ళలాగా మామ ఎవరు అంటావు? నా మామ రంగానేగా, తనే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా మొగుడు అని ముందే చెప్పే కదా నీకు, మరలా పిచ్చోళ్ళలాగా మామెవరు అంటావేంటి అంటూ కొంచెం గట్టిగా గొంతుని రైస్ చేస్తూ అర్జున్ వైపు చూసి అడిగింది శ్రావ్య. అర్జున్ ఒక్కసారిగా శ్రావ్య గొంతులో అంత పెద్దగా మాటలు వినపడగానే, అబ్బో, నీకు కోప్పట్టం కూడా వచ్చా అని అడిగాడు. కోప్పట్టం రాని మనుషులుంటారా ఎవరైనా? నేను కూడా కోప్పడతాను, సారీ, కానీ ఎక్కువగా అమ్మమ్మ మీద కోప్పడతాను. అప్పుడు అమ్మమ్మ చెప్తుంది, నువ్వు కోపం ఎవరి దగ్గర పడితే వారి దగ్గర చూపించకూడదు, నీ సొంతం ఎవరు అనిపిస్తారో వాళ్ళ దగ్గర చూపించాలి అని చెప్పింది. అందుకే నేను ఎవరి దగ్గర చూపించను, నీ దగ్గర చూపించాను అంతే అని తలదించుకుంది. మరి నేను నీ సొంతం అని ఎవరు చెప్పారు నీకు? నేనెవరి సొంతం కాదు అన్నాడు అర్జున్ ఆ అమ్మాయి వైపు చూస్తూ. శ్రావ్య ఆ మాటలు వినగానే, అవును, నాకు తెలుసు నువ్వేమీ నా సొంతం కాదు, కానీ నేను నీ సొంతం అని నేను అనుకున్నాను, అందుకే అనేసానట్లా. నీకు బాధేసిందా? సరేలే, ఇంకెప్పుడు నేను నీ దగ్గర కోప్పడను అని మళ్ళా ఫీల్ అయిపోతూ చెప్పేసింది. అర్జున్ నవ్వేస్తూ, సరేలే, నేను నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం నీ సొంతమేలే, నేను కూడా ఏమీ అనుకోనులే, నువ్వు ఫీల్ అయిపో నీ సొంతమని, కానీ ఎప్పటికీ కాదు అని అన్నాడు. ఎప్పటికీ కాదు అని నాకు కూడా తెలుసు, నేను కూడా నీ సొంతమేం కాదు కదా, నిజానికి నేను నా మామకి సొంతం అవ్వాల్సిందే, కానీ మా అమ్మకి నాకంటే ఎక్కువగా సుందరి అంటే ఇష్టం కదా. మామ 10వ క్లాస్ నుండి సుందరిని ఇష్టపడుతున్నాడంట, కానీ మా మామ ఎవ్వరికీ చెప్పకుండా అలాగే మనసులో దాచిపెట్టుకున్నాడంట సుందరి మీద ఉన్న ప్రేమంతా. ఒకసారి మా మామ డిగ్రీ అయిపోయి ఇక పట్టణానికి జాబ్కి వెళ్తాను అని చెప్తే, సుందరి మరలా సుందరి అమ్మ కూడా ఉంది కదా, వాళ్ళిద్దరూ కలిసి వద్దు వద్దు, నువ్వు పట్నం వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని గట్టిగా అడిగారంట. అప్పుడు మా మామ రంగా కూడా సుందరి అంటే ఇష్టం కాబట్టి ఇక ఉద్యోగానికి వెళ్ళకుండా మా అయ్యలాగా తను కూడా మాకు పాల ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని చూసుకుంటూ ఉంటాడు అని చెప్పింది. అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, అబ్బో, మీకు పాల ఫ్యాక్టరీ కూడా ఉందా అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. అవును, మాకు పాల ఫ్యాక్టరీ ఉంది కదా, అది నా పేరు మీదే ఉంది తెలుసా, నేను పుట్టినప్పుడు మా తాత కట్టించాడంట దానిని, మా అయ్య దాంట్లో పనిచేస్తూ ఉండేవాడంట, మా అమ్మకి మా అయ్య నచ్చటం వల్ల ఆ పాల ఫ్యాక్టరీ రాసిస్తాను అంటే చేసుకుంటాను అని మా అయ్య చెప్పాడు. మా అమ్మ అంటే ఇష్టం కదా మా తాతకి, అందుకే ఆ పాల ఫ్యాక్టరీ నాకు పుట్టే పిల్లలకు రాసిస్తాను అని చెప్పి మా అమ్మకి ఇచ్చి పెళ్లి చేశాడు మా అయ్యని అని చెప్పింది శ్రావ్య. ఓహో,
అయితే పెద్ద కథే ఉందన్నమాట నీ వెనక అన్నాడు అర్జున్. అర్జున్ ఆ మాటలు అనగానే వెంటనే శ్రావ్య అర్జున్ చేతి మీద చెయ్యి వేస్తూ, ఊహూ, ఇది కథ కాదు, నిజమే. మా అమ్మమ్మ నాకెప్పుడు చెప్తుంది నా గురించి. అయినా నేను నీకు కథలు ఎందుకు చెప్తాను? నువ్వేమైనా బుజ్జి బాబోయ్ ఏంటి నేను నీకు కథలు చెప్పటానికి అని దీర్ఘాలు తీస్తూ అడిగింది. వెంటనే శ్రావ్య బుగ్గల్ని పట్టుకొని, నేనేమి బుజ్జిబాబుని కాదులే, నువ్వే బుజ్జి పాపవి, చెప్పు అన్నాడు అర్జున్ ఆ అమ్మాయి వైపు చూస్తూ. ఇంకా శ్రావ్య చెప్పడం మొదలు పెట్టేసరికి, సరే ఇట్రా, కొంచెం సేపు ఇలా పడుకొని చెప్పు, అలాగే కూర్చుంటే నీకు కడుపు నొప్పి వస్తుందేమో కదా అంటూ ఒకసారి పైకి లేచి మరలా హాట్ ప్యాక్ని వేడి చేసి శ్రావ్య కడుపు మీద పెడుతూ చెప్పాడు. అద్రు, నువ్వు చాలా మంచోడివి కదా, ఇప్పుడు నిజంగా నాకు కొంచెం కొంచెం కడుపు నొప్పి వస్తుంది అని నేను మనసులో అనుకోగానే నీకు ఎలా తెలిసిపోయింది నాకు నొప్పి వస్తుందని? వెంటనే నాకు ఇలాగ వేడి ప్యాకెట్ తోటి కాపడం పెట్టేస్తున్నావు అని అడిగింది శ్రావ్య పడుకొని అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ అలాగే ఆమెకి సేవలు చేస్తుంటే మురిసిపోతూ ఉంది శ్రావ్య. కాపడం లేదు, కాపురం లేదు, ఈ టైంలో మీకు కడుపు నొప్పి వస్తుంది అని ప్రతి ఒక్క అబ్బాయికి తెలుసు, అందుకనే పెట్టానులే, దా అంటూ తన భుజాల మీద పడుకోబెట్టుకున్నాడు దగ్గరికి తీసుకుంటూ శ్రావ్యని. ఇక శ్రావ్య మరలా, సరే మా అమ్మ గురించి చెప్తాను, వింటావా? నీకేమీ విసుగ్గా లేదు కదా అని అడిగింది. విసుగు ఏమీ లేదు, అలా అని ఇంట్రెస్ట్గా కూడా ఏమీ లేదు, కానీ ఇంకిప్పుడేం చేస్తాం చెప్పు, ఏదో ఒకటి వినాలి కదా, చెప్పు వింటానులే అన్నాడు అర్జున్ శ్రావ్య చెప్పే మాటల్ని వినటానికి సిద్ధపడుతూ. అంటూ, మా అమ్మ నేను 8వ క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు చచ్చిపోయింది. అప్పుడు రంగాకి దగ్గరగా పిలిచి నా చేతిని రంగా చేతిలో పెట్టి, రంగా నా కూతుర్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటావు కదా అని అడిగింది. రంగా ఏమో చేసుకుంటానక్క, నువ్వు దిగులు పడకు, నీకేమీ కాదు అని మాట కూడా ఇచ్చేశాడు మా అమ్మకి. మా అమ్మకి మాట ఇచ్చినా కూడా అమ్మ నమ్మకుండా రంగా చేతిని వదిలేసి వెళ్ళిపోయింది. రంగా ఎంత పెద్దగా ఏడ్చాడో తెలుసా. మా అమ్మ అంటే చాలా ఇష్టం రంగాకి అంటూ దిగులు పడుతూ శ్రావ్య చెప్పింది. అర్జున్ ఆ మాటలు వింటూ శ్రావ్య భుజాన్ని తడుతూ, అయితే మీ రంగా నీకు మామ అన్నమాట, అంటే మీ అమ్మకి తమ్ముడునా అని అన్నాడు. అవును, రంగా మా అమ్మకి తమ్ముడు, నాకు మామ. మా ఊర్లో జనమంతా చిన్నప్పటి నుండి నన్ను నీ మొగుడొస్తున్నాడు, నీ మొగుడొస్తున్నాడు అంటూ ఏడిపించేవాళ్ళు. నాకు కూడా అప్పుడు రంగా అంటే అస్సలు ఇష్టం లేదు, కోపం కూడా వచ్చేది. నేను ఆడుకుంటున్నా కూడా, నీ మొగుడొచ్చాడు వాడికి మంచినీళ్ళు ఇవ్వు, లే నీ మొగుడొచ్చాడు వాడికి అన్నం పెట్టు అంటూ పిలుస్తూ ఉండేవాళ్ళు. కానీ మా అమ్మ చచ్చిపోయినాక నుండి ఇక నేను కూడా ఆటలన్నీ ఆపేశాను. మా అమ్మ చచ్చిపోకముందు నాన్న ఇంటికి రాకపోతే రంగాని పంపించి వెతుక్కు రమ్మని చెప్పేది మా అమ్మ. రంగా ఏమో పాపం వెతికి 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 ఇక మా నాన్న సుందరి అమ్మ ఉంటుంది కదా రంగనాయకి, ఆ రంగనాయకి దగ్గర ఉండటం వల్ల నాన్నని అక్క రమ్మంటుంది అని పిలిచేవాడట రంగా. అప్పుడు నాన్న ఒక్కసారిగా కోప్పడి నోరు మూసుకొని, నేను బయటికి వచ్చేదాకా బయట కూర్చొని ఉండు, ఇంకోసారి మీ అక్క రమ్మంటుంది నా పెళ్ళాన్ని రమ్మంటుంది అని వేషాలు వేసావంటేనా నీ చెమడాలు అలుస్తాను అని రంగా మీద కోపంగా అరిచేవాడంట. అప్పుడు రంగా ఒక్కసారిగా ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు, అక్క నేను ఇంకోసారి బావని వెతకడానికి వెళ్ళను, నువ్వేమో మీ ఆయన మీద ప్రేమతోటి ఓ ఎరగబడిపోయి ఎదురు చూస్తూ కూర్చుంటావు బావ కోసం, మీ ఆయనేమో ఆ రంగసాని దగ్గర కూర్చొని కులుకుతూ ఉంటాడు, నువ్వు అసలు మీ ఆయనను వదిలేసాయి అక్క అని తిట్టేవాడంట. అమ్మేమో నవ్వి రంగతో చెప్పిందంట, రంగా మీ బావకు అసలు నేనంటే ఇష్టం లేదురా, ఆ రంగసాని అంటేనే ఇష్టం మా పెళ్ళికి ముందు నుంచి, అయినా కూడా నేను తనని ఇష్టపడుతున్నాను అని చెప్పినందుకు నన్ను పెళ్లి చేసుకోవటానికి నాతో కాపురం చేస్తున్నాడురా, నువ్వు అసలు మీ బావ మీద కోప్పడుకురా అని మా అమ్మ మా నాన్న గురించి మంచిగా చెప్తూ ఉండేదంట రంగాతోటి అని చెప్తూ ఉంటే అర్జున్ ఆ మాటల్ని వింటూ ఉన్నాడు. సరిపోయిందిలే గంతకు తగ్గ బొంత అన్నట్లు
ఇప్పుడు నీకు వచ్చిన ఈ తింగరితనమంతా మీ అమ్మ నుండి వచ్చిందన్నమాట అన్నాడు శ్రావ్య తల మీద చిన్నగా కొడుతూ. వెంటనే శ్రావ్య కళ్ళని పెద్దగా చేస్తూ, ఓయ్, మా అమ్మ తింగరదంటావేంటి? ఎందుకు? ఏమీ కాదు, మా అమ్మకి మా నాన్న అంటే ప్రాణం. అందుకే మా నాన్న ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. అసలు నిజం చెప్పాలి అంటే నిజంగా ఎవరైనా ఇష్టపడితే అలాగే కదా చేయాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా అంతే కదా. నువ్వు నాతో ఉంటున్నావు, నాకు నువ్వంటే భలే ఇష్టం అయిపోయావు. కానీ ఎప్పటికీ నువ్వు నాతో ఉండవు కదా, అది కుదరదు కదా. మరి నువ్వు వేరొక అమ్మాయితోటి ఇష్టపడుతున్నావు అంటే నేను కోపడతానా? చెప్పు, పడను కదా. మరి అదే కదా నిజమైన ఇష్టం అంటే అంది. ఇక వెంటనే అర్జున్ శ్రావ్య బుగ్గ మీద ముద్దు పెడుతూ, సరే సరే కానీ నా గురించి ఎందుకు ఇప్పుడు? నీ గురించి చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నీ స్టోరీ ఏంటో అన్నాడు శ్రావ్య చెప్పిన మాటల్ని వింటూ అర్జున్. హాయ్ గైస్, ఈరోజు 31వ ఎపిసోడ్ 2 ఇస్తున్నాను కదా. ఇప్పుడు 30వ ఎపిసోడ్ అయిపోయింది. 31వ ఎపిసోడ్ ఇంతటితోటి ముగిసింది. 32వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. అర్జున్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉందా శ్రావ్య చెప్పే కథలు వినటానికి? సరే అయితే ఆలస్యం ఎందుకు, మనం 32వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. కుకట్పల్లి మాస్క్ గాల్. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు టాపిక్. శ్రావ్య అర్జున్ మీద తన కాలు చెయ్యి రెండు వేస్తూ అతని ఛాతి మీద ఉన్న జుట్టుతో రింగులు చుడుతూ ఆడుకుంటూ అర్జున్ తోటి తన జీవితం గురించి చెప్తూ ఉంది. నా మామ రంగా 10వ క్లాస్ ఉన్నప్పుడు రోజు మా నాన్న మా ఇంటికి రాకుండా సుందరి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడంట. అప్పుడు ప్రతిరోజు మా అమ్మ రంగను పంపించి నాన్నని తీసుకురమ్మని చెప్పేదంట. రంగకి ఇష్టం లేకపోయినా కూడా మా అమ్మ అంటే ఇష్టం కదా రంగకి. సుందరి వాళ్ళ ఇంటి ముందే పడిగాపులు కాస్తూ కూర్చునేవాడంట. మా నాన్నేమో ఎంతసేపటికి బయటికి రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా రంగను విసుక్కుంటూ ఉంటే అప్పుడు సుందరి రంగకు మంచినీళ్ళు ఇచ్చి వాడితోటి కొంచెం మంచిగా మాట్లాడుతూ ఉంటుందంట. అలా సుందరిని మొదటిసారి చూసినప్పటి నుండి రంగకు బాగా నచ్చేసిందంట. ఇక వారిద్దరి మధ్యలో రోజు స్నేహం పెరిగిపోయింది. మా అమ్మమ్మ చాలా తిట్టేదంట, రంగసాని వాళ్ళ ఇంటి వైపుకు ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని. అంతలోపే మా అమ్మ చనిపోయింది కదా. ఇక మా అమ్మమ్మ నన్ను చూసుకోవటంలో పడిపోయింది. కానీ మా తాతకి చాలా కోపం వచ్చింది మా నాన్న మీద. అప్పుడు ఏంటేంటో అసలు వీళ్ళు నామాలు రాసి పడేశాడంట. ఇక రంగడికి నన్ను పెళ్లి చేసుకున్నాక ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఆ వీలునామాలో రాసేసరికి నన్ను పెళ్లి చేసుకోక తప్పలేదు. సుందరి కూడా మరెందుకు ఒప్పుకుందో నాకైతే తెలియదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి దగ్గరుండి మరీ ఒప్పించి రంగను మంచిగా తయారు చేసి మరీ పంపించింది నా దగ్గరికి. సుందరి అమ్మ కూడా నన్ను అప్పుడప్పుడు చాలా మంచిగా పలకరిస్తూ ఉండేది. ఎందుకంటే నాన్న రంగసాని దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు ఇంటి దగ్గరికి, ఒక్కదాన్ని ఉంచకుండా. ఇక నేను 9వ తరగతి వచ్చినప్పుడు పెద్ద అయిపోయాను కదా. అప్పుడు అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నాన్న మా ఇంట్లో ఉండేవాడు నన్ను చూసుకుంటూ. కానీ మిగతా రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం పూట రంగసాని ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అప్పుడు రంగా మరియు సుందరి చాలా అంటే చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను చూశాను వాటిని. నేను అనుకున్నాను రంగా నాతో కూడా అలాగే మాట్లాడతాడు అని. అలా అనుకుంటూ ఉండేదాన్ని, ఎందుకంటే సుందరి వాడికి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉండేది. వాళ్ళిద్దరూ ఇప్పుడు మన ఇద్దరం పడుకున్నాం కదా, అలాగే పడుకుంటూ రోజు రాత్రిపూట సంతోషంగా ఉండేవాళ్ళు. అప్పుడు రంగా కూడా నాతో పడుకుంటే అలాగే నాతో సంతోషంగా నవ్వుతూ ఉంటాడు అనుకున్నాను నేను. నాకు తెలియదు కదా రంగాకి నేనంటే అప్పుడు ఇష్టం లేదు అని. నేను ఇంటర్మీడియట్ అయిపోగానే మా అమ్మమ్మ ఇక రంగాని నీ చేతికి చిక్కడే వదిలేస్తే నువ్వు ఏదైనా చదువుకోవాలి అంటే పెళ్ళయ్యాక చదువుకో అని ఒప్పించి పెళ్లి చేసేసింది నాకు అని శ్రావ్య చెప్తూ ఉంది అర్జున్ తోటి డీప్గా తన ఎమోషనల్ ఫీల్ అయిపోతూ. అర్జున్ ఆమెని తన భుజాల మీద నుండి పక్కకి పడుకోబెడుతూ ఆమె వైపు తిరిగి అతని ఒక చేతిని తన తల మీద కింద పెట్టుకుని
మరొక చేతితో ఆమె వీపు మీద నిమురుతూ మరియు మధ్య మధ్యలో ఆమె చేతితోటి అర్జున్ చేతిని పెనవేస్తూ ఆమె చెప్పే మాటలను డిస్టర్బ్ చేయకుండా వింటున్నాడు. అయితే నీకు ఇంటర్మీడియట్లోనే పెళ్ళైందనమాట అని అడిగాడు. అవును, నాకు నా ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్ళి జరిగిపోయింది అని చెప్పింది. సరే, మరి తర్వాత ఏమైంది అని అడగగానే, ఏమో అదంతా నాకు తెలియదు, కానీ సుందరి వాళ్ళ అమ్మ గొడవ చేసి మరీ రంగాన్ని తిట్టి మరీ నాకు పెళ్లి చేసేసింది. అది నేను చూశాను. రంగా నన్ను పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు, కానీ సుందరి వాళ్ళ అమ్మ ఎట్లయినా సరే పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పింది. ఎందుకో నాకైతే తెలియదు. ఇక అమ్మమ్మ కూడా, అరే అక్కకిచ్చిన మాటనే అలా ఎలా తప్పుతావు, దీని మెడలో తాళి కట్టురా అని రంగని బలవంతం చేసేసింది. ఇక మామ సరే అంటూ సుందరి కోసం పెళ్లి చేసుకున్నాడు నన్ను. నాకు తెలియదు మరి సుందరి కోసం నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో. నీకు పెళ్ళైనాక మరుసటి రోజు మొదటి రాత్రి ఉంటుంది కదా, అదే నిన్న మనం చేశాం కదా, అలా ఉంటుంది అనుకున్నాను నేను. నాకు కొంచెం భయం కూడా వేసింది. కానీ మరంగా ఉంటాడు కదా, ఎలా ఉంటాడో తెలుసా అసలు, అదే ఇప్పుడు మొన్న పెళ్ళయింది కదా కొత్తగా, విజయ్ దేవరకొండ లాగుంటాడు. నువ్వే చెప్పు, అలా ఉంటే ఎవరికైనా ఇష్టం పుడుతుంది కదా. నా మామ అంటే నాకు కూడా ఇష్టం అంటూ శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ చెప్పింది. చెప్పు, పర్లేదు, నేనేమి అనుకోను. నీ మామ అంటే నీకు ఇష్టం, ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు అర్జున్. అప్పుడు శ్రావ్య చెప్పడం మరలా మొదలుపెట్టింది. నా మొదటి రోజు ఉంది కదా, ఆ రోజు మా అమ్మమ్మ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, రంగా ఏమి చేసినా నువ్వు కాదు అని చెప్పకూడదు అని. తను ఏం చెప్తే నువ్వు అదే చెయ్యాలి అని నాకు చెప్పి పంపించారు. నేను కూడా సరే అని అలాగే మంచం మీద కూర్చుని ఉన్నానా. రంగా ఆ రోజు రూమ్లోకి వచ్చాడా. తను నాతోటి ఏం చేయలేదు, సినిమాలో చూపించినట్టు నా దగ్గరికి రాలేదు, నా చేతిలో పాల గ్లాస్ కూడా తీసుకోలేదు, అసలు తను చొక్కా కూడా విప్పలేదు. తలుపు దగ్గరికి వేసుకుని పడుకోకు, లోపల గడిపెట్టి పడుకో, నేను రాత్రికి రాను, ఆ పాలు మొత్తం నువ్వే తాగేసాయి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రంగా ఏం చెప్పినా ఎదు తిరగకూడదు, అలాగే చేయమని అమ్మమ్మ చెప్పింది కదా, నేను కూడా సరే అంటూ అలాగే ఉండిపోయాను. నాకు రంగా ఏం చెప్తే అలాగే చేయాలనిపిస్తోంది. ఇక నేను పొద్దున్నే 6 గంటలకి తలుపు శబ్దం వచ్చి తలుపు తీస్తే రంగా అప్పుడొచ్చాడు ఇంటిలోకి. రంగా ఇంట్లోకి వస్తూనే తన రూమ్లోకి తను వెళ్ళిపోయి పడుకున్నాడు. కానీ పొద్దున్నే అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ చూసేసింది రంగా అప్పుడు రావటం. చాలా అంటే చాలా గొడవ చేసింది రంగా మీద. ఇంకా రంగా కూడా, మీరేం చేస్తారో చేసుకోండి, మీ గొడవ భరించలేక దీన్ని పెళ్లి చేసుకున్నాను, అంతేకాని దాని మీద నాకు కొంచెం కూడా ఇష్టం లేదు, అసలు అది పెళ్ళామనే ఆలోచన కూడా నాకు లేదు. బావ చేస్తాడు అని నన్ను బెదిరించాడు కాబట్టి నేను దీని మెడలో తాళి కట్టాను. ఇప్పుడు ఇంకా మీరు కాపురం గడిది గుడ్డు అని నన్ను బలవంతం చేశారంటే నేను ఇంటికి కూడా రాను అని మామ అందరి ముందు చెప్పేశాడు. అలా రంగా ఆ రోజు నుండి ఇప్పటి వరకు నాతోటి అస్సలు మాట్లాడిందే లేదు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా ఇంట్లో దూడ ఉంటుంది కదా లక్ష్మి, దానివైపు చూస్తూ ఏ లక్ష్మి అంటూ దాంతో మాట్లాడతాడు, కానీ నాతో ఎప్పుడు మాట్లాడదు. ఇక కొన్ని రోజులకి రంగా అలా ఊరికినే బయటికి వెళ్తూ నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటూ ఉండటం మా పిన్ని అమ్మమ్మ చూసి గొడవ పడేశారు మళ్ళా రంగాతోటి. వాళ్ళు ఊరికినే రంగాతోటి నా కోసం గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఆ రోజు ఇంటి నుండి బాగా గొడవ పడేసి బయటికి వెళ్ళిపోయాడు రంగా. అమ్మమ్మ వాళ్ళు మళ్ళా బతిమలాడి ఇక సుందరితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. అమ్మమ్మ బతిమలాడిందిలే అని. సుందరి కూడా మా నాన్నకే కదా పుట్టింది, అందుకని నాన్ననే తీసుకొచ్చాడు సుందరిని మా ఇంటికి అని చెప్పింది. అలా చెప్పగానే అర్జున్కి మొదట అర్థం కాలేదు, సుందరి మీ నాన్నకి పుట్టడం ఏంటి అని. తర్వాత అర్థమైంది, ఆమె రంగనాయకి కూతురు కదా, సో రంగనాయకి మరియు శ్రావ్య నాన్నకి పుట్టిందన్నమాట అని ఇప్పుడు అతనికి బాగా క్లియర్గా అర్థమైంది. ఇక శ్రావ్య చెప్తుంది, మా అయ్యకు మొదట పుట్టింది కదా, ఇక సుందరిని లక్ష్మి అనుకుంటాడు మా అయ్య. సుందరి మా అమ్మ ఉన్నప్పుడే పుట్టేసిందిలే, నాకంటే పెద్దది తను. సుందరి మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా,
ఆమె జున్ను పాలు, కూరలు, పూలు ప్రభాకర్తో ఇచ్చి పంపించేది. వాడు అలా బండి మీద వచ్చినప్పుడల్లా నన్ను చూస్తూ వెళ్తూ ఉండేవాడు. నాకేమో వాడిని చూస్తుంటే చాలా కోపం వచ్చేది. ఇంకేమో నేను డిగ్రీకి వెళ్ళాను కదా, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి అని మా అమ్మమ్మ ఏమో గొడవ చేసేసి మరీ మా ఊరు కాలేజీలో నన్ను చేర్పించింది. మొదటేమో సుందరి ఒప్పుకోలే నేను చదువుకోవటానికి. కానీ నాకు రావాల్సిన కౌలు డబ్బులు ఉంటాయి కదా, మళ్ళీ పాల ఫ్యాక్టరీ డబ్బులు అన్నీ ఇవ్వను, మానేస్తాను అని అమ్మమ్మ బెదిరించేసరికి ఇక సుందరి కూడా ఒప్పేసుకుంది. మా అమ్మమ్మ వాళ్ళకి గట్టిగా చెప్పింది, సుందరికి నువ్వు చదువు చెప్పించకపోతే మీకు రూపాయి కూడా ఇవ్వను అని. అందుకని మా అయ్య సుందరికి నచ్చ చెప్పేసి నన్ను కాలేజీకి పంపించాడు. నేను అలాగే డిగ్రీ చదువుకోవడానికి రోజు కాలేజీకి వెళ్తూ ఉంటానా. ప్రతిరోజు నా వెనుక ప్రభాకర్ తను బైక్ వేసుకొని వచ్చేవాడు. ఎవరైనా నా వైపు చూస్తే వాడు ఇరగదన్నేవాడు, అది నా పిల్ల అంటూ. ఎవరైనా దాని వెంట పడ్డారు అని తెలిసిందో అసలు పట్టం కాదు, దాని వైపు చూశారు అంటేనే నరికి ఉప్పు పాతరేస్తాను అని మా కాలేజీలో అందరికీ చెప్పాడు. ఇక అప్పటి నుండి నాతోటి ఎవ్వరూ మాట్లాడరు. నేను ప్రభాకర్ అమ్మాయిని అంటూ నన్ను దూరం పెట్టేవాళ్ళు. నేను కోపంతో నేను రంగా పిల్లాన్ని, ప్రభాకర్ అమ్మాయిని కాదు, మీరు నన్ను ఎందుకు అలా అంటారు అని అరిచేదాన్ని వాళ్ళ మీద. కానీ అలా నోరే తరవకూడదు అని అమ్మమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి నేను ఇంక మౌనంగా ఉండటం నేర్చుకున్నాను అప్పటి నుండి. ఒకరోజు సుందరి మరియు రంగా పడుకుంటుంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళు చేసే శబ్దాలు అవన్నీ వింటుంటే నాకు పిచ్చెక్కిపోయేది. నేను బయటకు వచ్చి పడుకుంటే ఆ రోజు సుందరికి గోరింటాకు పెట్టడానికి వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చింది. నేను బయట అరుగు మీద పడుకోవటం చూసింది. నీకు కూడా అలా పడుకోవాలని ఉందా అని వాళ్ళిద్దరిని చూపిస్తూ అడిగింది. నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. నీకు రంగా అంటే ఇష్టమా అని నన్ను అడిగింది. అవును నాకు ఇష్టమే అని చెప్పాను సుందరి వాళ్ళ అమ్మతోటి. మరి నీకు రంగా అంటే ఎంత ఇష్టం అని నన్ను అడిగింది రంగనాయకి. నాకు రంగా అంటే చాలా ఇష్టం, నా మామ కదా, ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అని నేను రంగనాయకితో చెప్పేశాను కూడా. రంగనాయకి నవ్వుతూ, సరే నీ మామ చేసే పనులు నువ్వు చూస్తావా అని నన్ను అడిగింది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఎపిసోడ్ 32 అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం జరగబోతుంది, శ్రావ్య జీవితం ఎలా ఉంది అనేది తెలుసుకుందామా? అర్జున్ కూడా తెలుసుకుంటున్నాడు కదా, ఇంకా తన జీవితం గురించి శ్రావ్య ఏం చెప్పబోతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే మరొకసారి రోజు చెప్తున్న మాటే, నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, ఒక కామెంట్ నా ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా చేస్తారు కదా. ఓకే గైస్, తిరిగి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్.